నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ముస్తఫా కమేని బతికే ఉన్నాడా? ఇజ్రాయెల్ తొలి రోజు చేసిన దాడుల్లో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయా? ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటం లేదా? ప్రస్తుతం ఇరాన్ యుద్ధం సమయంలో నూతన సుప్రీం లీడర్ పట్ల అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓవైపు చనిపోయాడని రూమర్స్ ఉంటే, మరోవైపు లేదు బతికే ఉన్నాడు కానీ కాలు తీసేశారని, కోమాలో వెళ్ళిపోయాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ముస్తఫాకు ఏదైనా జరిగిందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ఈ సందేహాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముజ్తబా కమేని ఏదో ఒక రూపంలో బతికే ఉన్నాడని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కానీ పూర్తి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి ఉండవచ్చని కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్లోని కమేని కార్యాలయంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరిపాయి. పక్కా సమాచారంతో పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో మోస్తఫా తండ్రి, అప్పటి సుప్రీం నేత అలీ కమేని మరణించాడని కన్ఫర్మ్ అయింది. అయితే అదే దాడిలో మోస్తఫా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఇజ్రాయెల్ నిఘా సంస్థ ఒకేసారి ఇద్దరిని చంపేయడానికి ప్లాన్ చేసిందని పక్కాగా తెలుస్తోంది. ఒక టార్గెట్లోని ఇద్దరు అధినేతలను హతం చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒకరిని అంతమొదించడమే చాలా కష్టమైన పని. కానీ జస్ట్ మిస్ అయింది. ముస్తఫాకు తీవ్రంగా గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. బ్రిటన్కు చెందిన ది సన్ పత్రిక కథనం ప్రకారం 56 ఏళ్ల ముస్తఫా పరిస్థితి విషమంగా ఉంది. దాడుల్లో ఆయన కాలు కోల్పోయారని, కాలేయం వంటి ఇంటర్నల్ ఆర్గన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం టెహ్రాన్లోని సీనా యూనివర్సిటీ ఆసుపత్రిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనకు చికిత్స అందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కొత్త సుప్రీం లీడర్ బతికే ఉన్నారా? ఈ కోమా అనే వార్త కూడా ఇరాన్ ఫ్యాబ్రికేట్ చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు బలాన్నిచ్చేలా ఇప్పటివరకు సుప్రీం లీడర్ ముజ్తబా బయటి ప్రపంచానికి కనిపించలేదు. గతంలోనూ చాలా అరుదుగా కనిపించే ముజ్తబా ఇప్పుడు కూడా అలాగే కనిపించడం లేదా? లేకపోతే నిజంగానే ఆయనకు ఏదైనా జరిగిందా అనే ప్రచారం జోరుగా ఉంది. దీనిపై ఇరాన్ అధ్యక్షుడైన మసౌద్ పెజెష్కియాన్ కుమారుడు యూసఫ్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. యుద్ధంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు. అంటే ఖచ్చితంగా ఈ దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. ఆయన శరీరానికి డ్యామేజ్ జరిగింది. కానీ బతుకున్నాడా అన్నదే సందేహం. ఈ విషయాన్ని ఇరాన్ దాచిపెట్టేందుకు అనేక కారణాలున్నాయి. ఒకవేళ బతికే ఉంటే, చిన్న చిన్న గాయాలతో ఆయన తప్పించుకొని ఉంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసేందుకు వీడియో అయినా రిలీజ్ చేసేది. కానీ అలా జరగలేదు. దీనికి ప్రధాన కారణం యుద్ధమే. చదరంగంలో రాజు ఎంతో కీలకం. రాజును ట్యాకిల్ చేస్తే ఆట ముగిసిపోయినట్లే. సరిగ్గా యుద్ధం కూడా అంతే. పూర్వకాలంలో రాజు చనిపోయారంటే యుద్ధం ముగిసిపోయేది. ఇప్పుడు ఆధునిక కాలం కాబట్టి రాజుకు తగ్గ వ్యక్తి వరుసలో ఉంటే అలాగే కొనసాగుతుంది. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ కమేని చనిపోయాడు. అది శత్రు దేశాలకు ఒక పెద్ద విజయమే. కానీ ఆయనకు తగ్గ నేత, అంతకంటే క్రూరుడైన ముస్తఫా కమేని ఉన్నాడు కాబట్టి ఆయనను వెంటనే సుప్రీం లీడర్గా ఎన్నుకొని యుద్ధం కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆయన కూడా చనిపోయారని డిక్లేర్ చేస్తే ఇరాన్ దళాలకు నైతిక బలం తగ్గుతుంది. అప్పుడు వెనకడుగు వేసే అవకాశం ఉంది. అందున ఇరాన్ ప్రజల్లో కమేని కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి సరిగ్గా 2 నెలల క్రితమే ఆ దేశంలో సుప్రీం లీడర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. ఈ పోరాటంలో ఏకంగా 6,000 మంది మరణించారు. మరోవైపు ఇరాన్ ప్రజలు గనక పోరాటం చేస్తామంటే మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. దీంతో ముజ్తబా కూడా చనిపోయాడని బయటి ప్రపంచానికి తెలిసినా, ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిందనో, కోమాలోకి వెళ్ళిపోయాడనో తెలిసినా ఇరాన్కు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. అందుకే ఆ దేశం జాగ్రత్త పడుతోందంటారు విశ్లేషకులు. ప్రస్తుతానికైతే ఇరాన్ నూతన సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముస్తఫా కమేని పేరుతో తొలిసారి ఒక ప్రకటన వెలువడింది. మా అమరవీరుల రక్తం వృధా పోనివ్వం.
ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే హార్ముజ్ జలసంధి మూసివేయాలని, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేయాలని ఆయన కోరారు. అయితే ఈ సందేశం ఆడియో రాతపూర్వక రూపంలోనే ఉంది తప్ప ఆయన కనీసం వీడియో ద్వారా కూడా ప్రజల ముందుకు రాలేదు. ఇవన్నీ చూస్తుంటే ఆయన ఈ దాడిలో చాలా గట్టిగానే గాయపడినట్లు అర్థమవుతోంది. మొత్తంగా చూసుకుంటే యుద్ధంలో తన బలాన్ని చూపించుకోవడానికి, తమ దళాలకు నైతిక మద్దతు ఇవ్వడానికి ఏదో పెద్ద విషయాన్ని దాచిపెడుతున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరిగింది అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.